హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ బేబీ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. లాస్ట్ వీడియోలో దీన్ని కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. చాలా ఈజీగా మనం ఈ డ్రెస్ని అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసుకున్నానండి. బాడీ పార్ట్స్, మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ కూడా రెండింటిని మనం కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం బాడీ పార్ట్కి నెక్లు అనేది తిప్పి వేసుకోవాలి. దానికి ఈ విధంగా లైనింగ్ అనేది కింద పెట్టి మనం మెయిన్ ఫ్యాబ్రిక్నేమో పైన పెట్టుకోవాలి. ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టి లైనింగ్ అనేది పైన పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇది నెట్ ఫ్యాబ్రికే కాబట్టి రెండు సైడ్లు ఎటు స్టిచ్ చేసుకున్నా ప్రాబ్లం ఏమి ఉండదు. మనకి చాలా వరకు ఒక సైడే ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే కరెక్ట్ సైడ్ అనేది మనకి ఒక సైడే ఉంటుంది. ఈ నెట్ ఫ్యాబ్రిక్కి మాత్రం 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఎటు సైడ్ చేసుకున్నా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్కి పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వలన ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు కదలకుండా మనకి పని అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ నెక్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్కి మధ్య మధ్యలో కట్స్ ఇచ్చుకోవాలి. అలా కట్స్ ఇచ్చామంటే మనకి రౌండ్ తిరగడానికి నీట్గా ఉంటుంది. క్లాత్ పట్టేసినట్టు ఉండకుండా మనకి నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఫస్ట్ మనం ఈ విధంగా నెక్ని కట్ చేసుకొని రివర్స్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకొని లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం రెండు పార్ట్స్ని కూడా రెడీ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా ఇదే విధంగా మనం రెడీ చేసుకోవాలండి. నేను ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇలా రౌండ్ నెక్స్లే కట్ చేశాను. మనం ఇలా లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎందుకంటే ముడతలు అవి ఏం లేకుండా నీట్గా మనం ఇలా జాయిన్ చేసుకున్నామంటే లైనింగ్ని డ్రెస్ అనేది నీట్గా ఉంటుంది. అలా కాకుండా లైనింగ్ మనకి కొంచెం అటు ఇటు అయినా ఎగుడు దిగుడు లాగా వచ్చి నీట్ ఫినిషింగ్ అనేది ఉండదండి. సో అదొక్కటి చూసుకొని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి జిప్ని స్టిచ్ చేశాను. మన దగ్గర ఇలా జిప్ ఉంటే జిప్నైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే హుక్స్లో అయినా జాయిన్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా నో ప్రాబ్లం. నా దగ్గర ప్రజెంట్ జిప్ ఉంది కాబట్టి ఇలా స్టిచ్ చేశాను. అంటే మనకి జిప్ జాయిన్ చేయడం వలన రెడీమేడ్ స్టైల్లో వస్తుందని నేను ఈ విధంగా జాయిన్ చేశానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది కదా, షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా రెండు షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, నేను ఇక్కడ ఈ డ్రెస్కి హ్యాండ్స్ జాయిన్ చేయడం లేదు, ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేస్తున్నాను. దీనికి మనం నార్మల్గా అయితే ఒక పీస్ అంటే క్రాస్ పీస్ కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. అలా కాకుండా నేను కొంచెం ఎక్స్ట్రానే పెట్టేశాను, ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇలా అయితే ఒక స్టిచ్తోనే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా మనం పీస్ జాయిన్ చేసుకోవాలంటే మనకి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నేను ఈ విధంగా మా పాపవి నావి అయితే ఇలా స్టిచ్ చేస్తాను. కస్టమర్స్ అయితే క్రాస్ పీస్ జాయిన్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తాను. ఇటు సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసామో అటు సైడ్ నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనకి లైనింగ్ సైడ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ కాకుండా లైనింగ్ సైడ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. నాకు ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి టోటల్గా 6.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే పట్టిందండి. మనకి నెట్ ఫ్యాబ్రిక్ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో 6.5 యూజ్ చేశాను, లైనింగ్ ఏమో 2 మీటర్స్తోని ఇలా అడ్జస్ట్ చేశాను. ఎందుకంటే నా దగ్గర ఇంట్లో దీనికి మ్యాచ్ అయ్యే లైనింగ్ అనేది ఇంట్లోనే ఉంది. సో అందుకని నేను ఈ విధంగా 2 మీటర్స్ తోటే ఇలా అడ్జస్ట్ చేశాను. బయటికి వెళ్ళి తీసుకొచ్చేంత టైం లేక ఇలా అడ్జస్ట్ చేశానండి. ఇక్కడ లైనింగ్ నేను ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. ఇది పావడాకి ఎలా అయితే కట్ చేస్తామో ఆ ప్రాసెస్లో కట్ చేసి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. మనకి ఈ పీసులు 6 వస్తాయి. ఫ్రంట్ పార్ట్ 3 అలాగే బ్యాక్ పార్ట్ 3 వేసుకోవాలి. పెద్ద పీస్ ఏమో మనకి మిడిల్ పార్ట్లో వస్తుంది, చిన్న పీసులేమో సైడ్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే మనం నార్మల్గా చిన్నపిల్లల లంగా జాకెట్లో ఎలా అయితే స్టిచ్ చేస్తామో లంగాకి అదే ప్రాసెస్లో కటింగ్ అనేది చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అంటే మనకి బాటమ్ పార్ట్ హైట్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఇది కొంచెం కన్ఫ్యూజన్గానే ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ మనం ప్రతిదీ కూడా 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇలా ఏ జాయింట్ చేసినా కానీ 2 స్టిచెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్.
ఈ విధంగా ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ బాటమ్ అనేది ఇలా స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ని. మనం ఇలా సైడ్ అటు ఒక పీసు ఇటు ఒక పీసు జాయిన్ చేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుందండి ఫ్యాబ్రిక్. నేను ఈ డ్రెస్ని 2 ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ విధంగా లైనింగ్ అనేది జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ని అనేది ముందుగానే ఇలా కట్ చేశాను మెయిన్ పార్ట్ని. నేను ఇక్కడ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ని 3 ఇంచెస్ హైట్తో ఇలా స్ట్రైట్ పీస్లు అనేది కట్ చేసుకున్నాను. 4 మీటర్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఇలా స్ట్రైట్ పీస్లు అనేది కట్ చేసుకున్నానండి. ఇక్కడ 4 మీటర్స్కి ఎన్ని పీసులు వస్తే అన్నిటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది ఇస్తూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని క్లాత్ని అనేది రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లోనే మనం 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసుకొని, అంటే జాయింట్స్ ఏమైనా పడినా సరే జాయిన్ చేసుకొని క్లాత్ని అంతటిని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీంతో మనం చాలా రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను కింద ఫ్రిల్స్ ఇస్తున్నాను. మనం ఈ ఫ్రిల్స్ తోటి బాడీ పార్ట్ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. నేను ఫ్లవర్స్తో డిజైన్ చేస్తే లుక్ ఇంకా బాగుంటుందని ఫ్లవర్స్ని కట్ చేసి ఆ తర్వాత రెడీ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను డ్రెస్కి అనేది జాయిన్ చేశాను. ఈ బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రిల్స్ అనేది జాయిన్ చేస్తూ ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా మనం పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను పింక్ కలర్ వాటితోటి ఇలా ఫ్రిల్స్ ఇచ్చాను కదా, ఇది మనం రెడీ చేసుకోవడానికి అంటే 4 మీటర్ ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసుకొని ఫ్రిల్స్ ఇవ్వడానికి మనకు కొంచెం టైం పడుతుందండి. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి ఏమో 5 లేయర్స్ ఇలా ఫ్రిల్స్ అనేది ఇచ్చాను. బ్యాక్ పార్ట్ ఏమో 2 లేయర్స్ ఇచ్చాను. నేను ఇక్కడ ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ని 2.5 మీటర్ తీసుకున్నాను కదా, ఆ 2.5 మీటర్కి కూడా ఇదే ప్రాసెస్లో మొత్తం ఈ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. అంటే నాకు ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసే కన్నా దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఇంకా బాగా అనిపించింది. అందుకనే నేను దీన్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ అనేది వేశాను. ఈ విధంగా మనకి మొత్తం అంతా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఇలా ఫ్రిల్స్ ఇచ్చి స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇస్తూ మనం బాడీ పార్ట్ని అలాగే బాటమ్ పార్ట్ని రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా లైనింగ్ని కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటికి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు చేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను లైనింగ్ అనేది ఇలా పైనుంచి స్టిచ్ చేయడం వలన ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, అంటే ఖర్చులేమి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ ప్రాసెస్లో మనం లైనింగ్ జాయిన్ చేసుకున్నామంటే. నార్మల్గా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడే మనం లైనింగ్ జాయిన్ చేస్తాము. అలా కాకుండా లైనింగ్ సైడ్ మనం కింద అంటే బాటమ్ పార్ట్ లైనింగ్ కూడా జాయిన్ చేసామంటే మనకి ఖర్చులు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్కి ఇలా ఫ్రిల్స్ అనేది ఇచ్చి జాయిన్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రిల్స్ అనేది ఇచ్చి జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్స్ అనేది ఇస్తున్నానండి. రెడీమేడ్ స్టైల్లో ఈ విధంగా థ్రెడ్స్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ థ్రెడ్స్ని ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు ఈ థ్రెడ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసామంటే. అంటే మనకి ఒక్కొక్కసారి ఈ థ్రెడ్ పైన స్టిచ్ పడి మనకి మళ్ళీ దాన్ని స్టిచ్ ఉప్పు తీసి మళ్ళీ స్టిచ్ చేసుకోవడం ఇలా డబుల్ పనిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా చేసామంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని ఫ్రిల్స్ ఇవ్వడం అదొక క్లిప్ మిస్ అయిందండి. మనకి బాటమ్ పార్ట్కి క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని బాడీ పార్ట్కి ఫ్రిల్స్ అనేది చిన్న చిన్న ఫ్రిల్స్ ఇస్తూ మనం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో మెజర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ని సపరేట్గా కూడా చేసుకోవచ్చు. అంటే కింద బాటమ్ పార్ట్కి అనేది లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సపరేట్గా స్టిచ్ చేసుకోవచ్చు. అలా ఒక మెథడ్లో మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ రెండింటిని కలుపుకొని కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఈ రెండు ప్రాసెస్లో ఎలా స్టిచ్ చేసుకున్నా మనకి డ్రెస్కి సైడ్ జాయింట్లు అనేది వేసుకోవచ్చు.
ఫస్ట్ మనం ఇక్కడ ఒక సైడ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా మనం 2 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కింద అనేది రఫ్ చేయాలండి. ఇలా రఫ్ చేస్తే మనకి స్టిచ్చెస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనం చాలా ఈజీగా చిన్నపిల్లలకి డ్రెస్ని అనేది స్టిచ్ చేయొచ్చు. ఇది మనకి 4 to 5 అవర్స్ టైం పడుతుందండి. ఇలా మనకి 2 సైడ్లు జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దీనికి ఫ్లవర్స్ స్టిచ్ చేశాను కదా, అది ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.